ఆస్తి నాది, కాపురం బాబుది. కరకట్టపై సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్నటువంటి ఇల్లు తనదేనని ఎన్నికల అఫిడవిట్ లో పాల్గొన్న రాజ్యసభ జనసేన అభ్యర్థి లింగమనేని క్విట్ ప్రో క్రోకి సాక్ష్యమయ్యా ఇది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014 నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తుకుంటుంది ఆ కరకట్ట కొంప గురించి. ఎందుకంటే కరకట్ట నివాసం లింగమనేని రమేష్ ది. ఆయన నివాసానికి చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నారయ్యా. చంద్రబాబు నాయుడు గారికి ఆ నివాసం ఉండడానికి ఇచ్చిన దానికి లాభంగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లో ఈయన పొలం పక్కనే, ఈయన వెంచర్ పక్కనే, ఎవరైతే మన లింగమనేని రమేష్ యొక్క వెంచర్ పక్క వరకు వచ్చి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ దాటింది. దీని ద్వారా 100 కోట్ల రూపాయలు లింగమనేని రమేష్ కి లాభం చేకూరడంతో కరకట్ట కొంపని చంద్రబాబు నాయుడు గారు ఉండడానికి ఇచ్చారయ్యా. అంత మంచి లోపల ఉన్నటువంటి అవినీతి కొంప ఏదైతే అక్రమ కట్టడంలో చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి మాట నిజమైంది. ఎందుకురా అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ అక్రమ కొంపలో ఉండాల్సినటువంటి అవసరం ఏముంది? దాని మీద అప్పట్లో సిఈడి కూడా A1గా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అందరినీ చేర్చింది. సో ఉండవల్లిలోని సర్వే నంబర్ 272, 274లో 1.32 ఎకరాల భూమి, అందులో 5,994 చదరపు అడుగుల భవనం తనదేనని, ఉండవల్లిలో ఉన్నటువంటి దాంట్లో తనదేనని లింగమనేని రమేష్ రాజ్యసభ ఎన్నికల అఫిడవిట్ లో పాల్గొన్నారు. కేంద్ర శాటిలైట్ మ్యాప్ల ప్రకారం ఆ సర్వే నంబర్లో ఉన్నది సీఎం చంద్రబాబు యొక్క అధికారిక నివాసం. ఆ భూమి ప్రస్తుత పరిస్థితిని అఫిడవిట్ లో స్పష్టంగా పేర్కొన్నటువంటి లింగమనేని. ఇక ప్రభుత్వంతో లీజు ఒప్పందం ఈ ఏడాది ఫిబ్రవరిలో చేసుకున్నట్టు, అంటే ప్రభుత్వంతో లీజు ఒప్పందం ఈ ఏడాది ఫిబ్రవరిలో చేసుకున్నట్టు ఒక అక్రమ కొంప. ఆ అక్రమ కొంపలో చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా నివాసం, ఆ నివాసం ఉన్నదానికి ప్రభుత్వం నుంచి లీజు. సో ఎంత దుర్మార్గంగా క్విడ్ ప్రోకో కింద ఆ నివాసం ఉన్నందుకు గాను ఇక్కడేమో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఆపేశారు. ఇప్పుడు క్విడ్ ప్రోకో కింద జనసేనకి, తెలుగుదేశం పార్టీకి వారధిగా ఉన్నందుకు, అదేవిధంగా అక్రమ కరకట్ట కొంపలో ఉండనిచ్చినందుకు రెండిటికి కలిపి ఏం చేశారంటే రాజ్యసభ అనేది గిఫ్ట్ గా ఇచ్చారంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆ కరకట్ట అక్రమ నివాసం కోసం జనసేనతో పొత్తు కోసం ఎంతకైనా దిగజారుతారన్న నిదర్శనమే ఈ లింగమనేని అంశం.